హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. అమెరికా మాజీ అధ్యక్షులు బారక్ ఒబామా పైన అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఒబామా తన ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ ఆరోపణలను ఒబామా ఆయన ప్రతినిధులు కొట్టిపారేశారు. అధ్యక్షుడి హోదాలో తాము లేదా శ్వేత సౌధ ప్రతినిధులు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని చెప్పారు. H1B వీసాల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ట్రంప్ ఈ ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాది అధ్యక్ష ఎన్నికలకు ముందు ఒబామా తన కార్యాలయ ఫోన్ ను ట్యాప్ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించి ఆయనను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది నాటి వాటర్ గేట్ కుంభకోణం లాంటిదని ట్రంప్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను ఆయన చూపలేదు. దారుణం, ట్రంప్ టవర్లోనే నా ఫోన్లను ఒబామా ట్యాప్ చేసినట్లు ఇప్పుడే తెలుసుకున్నా, అయినా ఏమీ ప్రయోజనం లేదు అని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి ఫోన్ను ప్రస్తుత అధ్యక్షులు ట్యాప్ చేయడం చట్టసమ్మతమా అని ప్రశ్నించారు. తన ఫోన్ను ట్యాప్ చేయడానికి కోర్టు ఒప్పుకోలేదని, అయినా ఒబామా దాన్ని ధిక్కరించారన్నారు. ఒబామాను దుర్మార్గుడిగా అభివర్ణించారు. ఈ ట్యాపింగ్ వ్యవహారం 1970లో నాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పదవికి ఎసరు పెట్టిన వాటర్ గేట్ కుంభకోణం లాంటిదన్నారు. చాలా పవిత్రమైన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా ఇలాంటి చర్యకు ఒబామా పాల్పడడం ఏమిటన్నారు. మంచి న్యాయవాదిని పెడితే ఇది పెద్ద కేసు అవుతుందని అన్నారు. అంతేకాదు ట్యాపింగ్ కి సంబంధించి ఆధారాలు కూడా వెలికి తీయాలని ట్రంప్ సూచించారు.